హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈ అమావాస్య తర్వాత నుంచి మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీకోసం ఈ రీడింగ్ కాబట్టి మీ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్. సో దట్ ఇది మీకు యాక్యురేట్‌గా రెజనేట్ అవుతుంది. ఓకే. సో చూద్దాము. క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఒక్కొక్క రాశి కోసం నేను ఒక్కొక్క కార్డ్ పుల్ చేస్తాను. అండ్ దానికి సంబంధించి నేను క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీసుకుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. లవ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఫైనాన్సెస్ కావచ్చు, మీ మ్యారేజ్ లైఫ్ కావచ్చు, మీ మ్యారేజ్‌కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, సో దానికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. బిజినెస్ కానీ, జాబ్ కానీ, కెరియర్ కానీ, ఫైనాన్సెస్ కానీ, మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో త్వరగా అయితే మీ నేమ్ తలుచుకోండి. ఈ అమావాస్య తర్వాత నుంచి మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది, ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి చూద్దాము. ఎప్పుడు మీ పార్ట్నరే కాదు కదా, మీ లైఫ్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, అందుకోసం ఇది మీకోసం నేను చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మేషరాశి. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. నెక్స్ట్ వృషభ రాశి. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి అండ్ నెక్స్ట్ సింహరాశి. నెక్స్ట్ కన్యా రాశి. ఇట్ ఈస్ సెకండ్. ఇది వచ్చేసి కన్యా రాశి. నెక్స్ట్ తులారాశి. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో ఈ అమావాస్య ఎఫెక్ట్ ఎక్కువగా ఈ వృశ్చిక రాశి మీద ఉంటుందండి. ఈ ఇయర్ స్టార్టింగ్ అమావాస్య కదా. నెక్స్ట్ ధనస్సు రాశి. నెక్స్ట్ మకర రాశి. నెక్స్ట్ కుంభరాశి. నెక్స్ట్ మీన రాశి. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ధైర్యంగా ఉండండి, మీరు సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు అని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. అన్ని రాశుల వాళ్ళకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వర్తిస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండండి, అంతా మంచి జరుగుతుందని యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో మనం ఇక్కడ క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. సో మేషరాశి వాళ్ళకి యూనివర్స్ ఏం గైడ్ చేస్తుంది అంటే మీలో ఉన్న నెగిటివిటీని మీరు పక్కన పెట్టండి. సో మీలో ఉన్న తొందరపాటు కావచ్చు, అవతల వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం కావచ్చు, మీలో ఏదన్నా మార్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే తప్పకుండా మార్చుకోండి. ఈ అమావాస్య తర్వాత నుంచి మార్చుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుందని యూనివర్స్ గైడ్ చేస్తుంది.
సో చూడండి, ఎండ్ చేసేయాల్సింది ఏమన్నా ఉంటే ఎండ్ చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు. మీలో చెడ్డ గుణం కానీ, మీలో మార్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే కనుక ఇక్కడితో ఎండ్ చేసేయండి. లేకపోతే దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది మేషరాశి వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. ఒక్క నిమిషం ఆగండి. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి. క్లారిటీతో ఉండండి. క్లారిటీతో బ్రతకండి. మీలో ఏదన్నా నెగటివిటీ, ఏదైనా చెడ్డది ఉంటే వదలాలనుకున్నా కూడా వదలలేకుండా దాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అనుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ దాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా అది నెగటివిటీ కిందకే వస్తుంది. యూనివర్స్ ఏం గైడ్ చేస్తుంది అంటే దాన్ని వదిలేసేయండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవద్దు. అది లవ్ లైఫ్‌లో అయినా, కెరియర్‌లో అయినా సరే, ఫైనాన్షియల్‌గా అయినా సరే, హెల్త్ వైజ్ అయినా సరే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీలో ఉన్న నెగటివిటీని మీరు వదిలేస్తే గనక మీరు చాలా మంచివాళ్ళు. చాలా పై స్థాయికొస్తారు. ఉన్నత స్థాయిలోకెళ్తారు. మేషరాశి వాళ్ళు, ఇది యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. ఇది వృషభ రాశి వాళ్ళకి. మీ కలలకి ప్రాక్టికల్ ప్లాన్ కావాలంట. మీరు గాల్లో మేడలు కట్టేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. ప్రాక్టికల్‌గా అది జరుగుతుందా? జరగదా? నేను చేయగలనా? లేదా? అనేది మీరు ఆలోచించుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ విషెస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయి. కంప్లీషన్ అయితే ఉంది. అండ్ మేబీ ఎవరైనా రీయూనియన్ కోసం చూస్తుంటే కూడా మీ లైఫ్‌లో హ్యాపీనెస్ కానీ, మీ లైఫ్‌లో రీయూనియన్ కానీ, లేకపోతే మీ లైఫ్‌లో మ్యారేజ్ కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మేషరాశి వాళ్ళు ఒకటి, తొందరపడి ఎవరిని నమ్మకండి. అదొక గైడెన్స్ నాకు అక్కడ అనిపిస్తుంది. తొందరపడి మేషరాశి వాళ్ళు ఎవరిని నమ్మకండి. నమ్మితే కనుక మీరు మోసపోయే అవకాశాలున్నాయి. త్వరగా అందరినీ నమ్మేస్తారు. అది మెయిన్ ప్రాబ్లమ్ మీలో. నమ్మి మోసపోతూ ఉంటారు. మీలో ఉన్న ఆ నెగెటివ్ గుణం తీసేయండి. ఓకే. ఎందుకో నాకిప్పుడు అది ఆ ఎనర్జీ కనిపించింది. అందుకే చెప్తున్నాను. అండ్ వృషభ రాశి వాళ్ళకొచ్చేద్దాం. మీ మీ లైఫ్‌లో ఈ అమావాస్య తర్వాత నుంచి మీకు తప్పకుండా హ్యాపీనెస్ వస్తుంది. కానీ మీ హ్యాపీనెస్ కోసం మీరు ప్రాక్టికల్‌గా ఏదైనా ప్లాన్ చేయాలంటే చెయ్యండి. ఊహించుకుంటూ కలల ప్రపంచంలో ఉండొద్దు. ఆహ్, లైవ్‌లో, రియాలిటీలో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రాక్టికల్‌గా ప్లాన్ చేస్తే గనక తప్పకుండా మీ లైఫ్‌లో రీయూనియన్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇవన్నీ వస్తాయి. హ్యాపీనెస్ వస్తుంది చూడండి. మేబీ మీ ఫ్రెండ్స్‌తో మీరు హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మీ పార్ట్నర్‌తో మీరు హ్యాపీగా ఉండొచ్చు. రీయూనియన్ అవ్వచ్చు. సెలబ్రేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సెలబ్రేషన్ నాకు కనిపిస్తుంది వృషభ రాశి వాళ్ళకి. కానీ ప్రాక్టికల్‌గా ప్లాన్ చేయండి. రీయూనియన్ కావాలి అనుకున్నప్పుడు, హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మేబీ మీరు మీ ఫ్యామిలీని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ లక్ డెఫినెట్‌గా చేంజ్ అవుతుంది. మీ అదృష్టం మారుతుంది వృషభ రాశి వాళ్ళకి. మెడిటేషన్ అండ్ కంటెంప్లేట్. సో ఇది వచ్చేసి మిథున రాశి వాళ్ళకి. సో మిథున రాశి వాళ్ళకి కూడా నాకు ఇక్కడ మ్యారేజ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెడిటేషన్ చేయండి. వీలైతే మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారనుకుంటాను. ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టున్నారు. మెడిటేషన్ చేయండి. యాంగ్జైటీ, స్ట్రెస్‌గా ఫీల్ అవ్వకండి. తప్పకుండా మీరు అనుకునే మ్యారేజ్ కానీ, మీ లైఫ్‌లోకి అదృష్టం కానీ, మీరు అనుకున్న ఏమన్నా మీరు హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకున్నా కూడా అది కూడా త్వరలో మీ కోరిక, మీ డ్రీమ్ అనేది తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అండ్ త్వరలో మీ లైఫ్‌లో హ్యాపీనెస్ కానీ, అబండెన్స్ కానీ, సెటిల్మెంట్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టిల్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ లైఫ్‌లో కూడా హ్యాపీనెస్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తుంది మిథున రాశి వాళ్ళకి.
హ్యాపీనెస్, మీ ఫ్రెండ్స్‌ని మీరు మీట్ అవ్వడం కానీ, మ్యారేజ్ కానీ, రీయూనియన్ కానీ, రికన్సిలేషన్ కానీ, మీ పాస్ట్ పర్సన్స్‌తో రికన్సిలేషన్ గానీ, ఫ్రెండ్స్‌తో మీట్ అవ్వడం గానీ, ఇవన్నీ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో, మీకు కూడా హ్యాపీనెస్, అబండెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఆహ్, మిథున రాశి వాళ్ళు చూస్తున్నారో మెడిటేషన్ చేయండి. కొంతవరకు మీ మైండ్‌ని మీరు కామ్ డౌన్ చేసుకోండి. మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. బ్యాలెన్స్‌కైతే మీ మైండ్‌ని మీరు తీసుకురండి. తప్పకుండా మీ లైఫ్‌లో మీరు కోరుకునే హ్యాపీనెస్ కానీ, అబండెన్స్ కానీ తప్పకుండా మీ లైఫ్‌లోకొస్తుంది. ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం కానీ, రీయూనియన్ కానీ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి కదా! కర్కాటక రాశి వాళ్ళకి మీకు ఎస్పెషల్లీ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అవుతుంది. ఈ అమావాస్య తర్వాత నుంచి కర్కాటక రాశి వాళ్ళకి న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ కూడా క్లారిఫికేషన్ చూడండి. లవర్స్ కార్డ్ వచ్చింది. ఇంతకు మించి క్లారిఫికేషన్ ఇంకా అవసరమే లేదు. సో, మీరు మీ సోల్‌మేట్‌ని కలుసుకుంటారు. మీ పార్ట్నర్‌ని మీరు కలుసుకుంటారు. లైక్ మేబీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీరు మీ పార్ట్నర్‌తో కలిసి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు. రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేస్తారు. అండ్ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, ఎవరైతే లవర్స్ చూస్తున్నారో, మీరు మీ పార్ట్నర్‌తో కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే సింగిల్స్ ఉన్నారో, మీరు మీ పార్ట్నర్‌ని మీట్ అవుతారు. సో, అది ఎలాగైనా సరే మీరు మీ పార్ట్నర్‌ని అయితే మీట్ అవుతారు. మీ మధ్య న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఈ అమావాస్య తర్వాత నుంచి. మీరు కోరుకునే హ్యాపీనెస్ కానీ, మీరు కోరుకునే ఆహ్, మీరు ఎలాంటి మిమ్మల్ని ఎలా చూసుకునే వ్యక్తి కావాలి అనుకుంటారో, అలాంటి వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అనేది తప్పకుండా జరుగుతుంది. అండ్ జాబ్ కోసం చూసేవాళ్ళు కూడా ఇక్కడ మీరు జాబ్‌లో కూడా బావుంటుంది. అండ్ హెల్త్ వైస్ కూడా బావుండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్సెస్ కూడా మీకు ఆహ్, హ్యాపీనెస్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఏంజెల్ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి. అండ్ బ్రేకప్ అయినా లేకపోతే సెపరేషన్‌లో ఉన్న వాళ్ళైనా సరే మీ లైఫ్‌లో ఆహ్, మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తప్పకుండా వస్తారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైతే మీ రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సింహరాశి వాళ్ళకి మీరు ఏదైతే సమాధానాలు కోరుకుంటున్నారో దానికి తగ్గ సమాధానాలు తప్పకుండా వస్తాయి అని ఏంజెల్స్, యూనివర్స్ చెప్తున్నారు. మీ ఎతికే సమాధానం మీకు దొరుకుతుంది. సో, ఫైనాన్షియల్లీ కావచ్చు, రిలేషన్‌షిప్ వైస్ కావచ్చు, కెరియర్ వైస్ కావచ్చు, మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో దానికి సంబంధించిన ఆన్సర్స్ తప్పకుండా వస్తాయి. మేబీ అది ట్రూత్ మీకు రివీల్ అవుతుంది. అది ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా మీకు ట్రూత్ అయితే రివీల్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా మీకు సింహరాశి వాళ్ళకి బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మీ లైఫ్‌లో కూడా న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కి అయితే రీచ్ అయ్యారు. ఆహ్, ఇంకా ఇంకా మీరు ఫైనల్ డెస్టినేషన్‌కి వచ్చేసినట్టే. మీరు ఏదైతే సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారో అది తప్పకుండా మీకు సమాధానాలొస్తాయి. ఫైనాన్సెస్ కానీ, హెల్త్ వైస్ కానీ, లేకపోతే కెరియర్ వైస్ కానీ, లేకపోతే లవ్ లైఫ్ కానీ. సో, మీ సాడ్‌నెస్ అయితే మీ కోపం అయితే తగ్గుతుంది. మీ సాడ్‌నెస్ అయితే పోతుంది. తప్పకుండా మీకు అంతా మంచే జరుగుతుంది అని యూనివర్స్ గైడ్ చేస్తున్నారు. సో, కన్యా రాశి వాళ్ళ కోసం చూద్దాము. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. సో, చూద్దాము. జడ్జ్‌మెంట్. తప్పకుండా మీ యూనివర్స్ అయితే మీ తరఫున ఆహ్, మీరు కానీ, లేకపోతే మీ యాన్సెస్టర్స్ కానీ ఇక్కడ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఏదైతే మీరు జరగదు అనుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. కొంచెం ఓపిక పట్టండి. డెఫినిట్‌గా మీరు ఏదైతే జరగదనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది. యూనివర్స్ అయితే మీకు సపోర్ట్‌గా నిలబడుతుంది. మీ వైపు నిలబడి మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది.
యూనివర్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, ఏదైనా జరిపిస్తుంది. అండ్ మీరు కూడా ఇది నా వల్ల కాదు అనుకోవద్దు. యూనివర్స్ మీకు తోడుండి మీ మీ ద్వారా మీకు అంతా మంచే జరిగేలాగా చేస్తుంది. డెఫినెట్‌లీ ఇక్కడ మీరు కోరుకునే లవ్ కానీ, మీరు కోరుకునే హ్యాపీనెస్ కానీ, మీరు కోరుకునే ఆ ప్రయారిటీ కానీ, మీరు కోరుకునే ఆ ఎఫెక్షన్ కానీ తప్పకుండా మీకు దొరుకుతుంది. యూనివర్స్ తలుచుకుంటే ఏదైనా మీకు చేస్తుంది. అండ్ మీ యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంది మీకు. మీ పూర్వీకుల బ్లెస్సింగ్స్ ఉంది మీకు. కాబట్టి మీకు అంతా మంచే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి తులారాశి. తులారాశి వాళ్ళకి ఎక్స్‌పెక్ట్ పవర్‌ఫుల్ చేంజెస్. సో మీరు మీ లైఫ్‌లో కావచ్చు ఈ అమావాస్య తర్వాత నుంచి చాలా పవర్‌ఫుల్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొన్ని మేబీ మీ కెరియర్‌లో కావచ్చు, లేకపోతే మీరు ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, లవ్ లైఫ్‌లో కావచ్చు, మీరు చాలా పవర్‌ఫుల్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏదైనా మిస్టీరియస్‌గా ఉంది అని అనుకున్నది డెఫినెట్‌గా మీకు మారబోతోంది. అండ్ మీకు ఒక క్లారిటీ కూడా రాబోతోంది. సో మీరేంటంటే ప్రతీదీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. మీరు మీ లైఫ్‌లో పవర్‌ఫుల్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మీలో ప్యాషన్ కానీ, చెయ్యాలి, సాధించాలి అనే జీల్, ఉత్సాహం ఎక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇక్కడ మీలో ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. కొంచెం అట్రాక్టివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ మీరేంటంటే కొంచెం లో ఎనర్జీలో ఉంటే గనక మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు. మీకు మీరు ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్తారు. సో ఇప్పటి నుంచి మీరు ఎమోషనల్‌గా కాకుండా ఎక్కువ ప్రాక్టికల్‌గా ఎక్కువ థింక్ చేస్తారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కొన్ని మిస్టీరియస్‌గా అనిపించినవి మీకు సాల్వ్ అవుతూ సమాధానాలు దొరుకుతూ వెళ్తాయి. సో మేబీ ఇక్కడ తులారాశి వాళ్ళకి మీ పార్ట్నర్‌తో మీరు కూడా రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సో మీరు వెతికే కన్క్లూజన్స్ అయితే మీకు త్వరలో రాబోతున్నాయంట. అంటే ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఒక సమాధానం ఏంటి ఈ సిట్యుయేషన్‌కి ఒక సమాధానం కావాలి. నాకు దొరకట్లేదు. నేను అని మీరు యూనివర్స్ మీద భారం వదిలేస్తే ఆ భారం యూనివర్సే మీ బాధ విని తీరుస్తుంది. కన్క్లూజన్స్ అయితే తప్పకుండా వస్తాయి. సో ఎలాంటి కన్క్లూజన్స్ వస్తాయి చూద్దాం. మేజర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండి. చాలా మార్పులు రాబోతున్నాయి. మీ లవ్ లైఫ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, దేని విషయంలో అయినా మీలో మీరు కోరుకునే మార్పులు యూనివర్స్ మీ లైఫ్‌లో తీసుకొస్తుంది. మీకు సమాధానాలు తప్పకుండా వస్తుంది. యూనివర్స్ మీకు ఎవరో ఒకరి ద్వారా ఆ సమాధానాలు, ఆ కన్క్లూజన్స్ మీకు ఇప్పిస్తుంది. యూనివర్స్ ఏమి డైరెక్ట్‌గా వచ్చేసి, దేవుడేమి డైరెక్ట్‌గా వచ్చేసి ఇదమ్మా నీ సమాధానం అని ఎవరికీ చెప్పరు. మనకి తెలియజేసేలాగా ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో మనకి చూపిస్తూ ఉంటారు. మనలో మనకే తెలియని మార్పులు రావచ్చు. లేకపోతే ఎదుటి వాళ్ళ వల్ల మనం మారొచ్చు. ఆ మార్పు మనలో వచ్చేంత ఆ జ్ఞానం మనకిచ్చి ఎవరో ఒకరి ద్వారా మనకి ఆ మార్పు అనేది మనలో తీసుకురావాలి అన్నప్పుడు తప్పకుండా తీసుకొస్తారు. చాలా చేంజెస్ వస్తాయి. కన్క్లూజన్స్ మీరు వెతికేదానికి మీ లైఫ్‌లో ఏదో ఎండింగ్స్ అవుతుంది. ఏదో న్యూ బిగినింగ్స్ కూడా అవుతుంది. అండ్ మీరు ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ రిలేషన్‌షిప్‌ల విషయంలో కూడా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఎఫర్ట్ పెడతారు.
మీ తప్పులేంటో మీరు తెలుసుకుంటారు. ఎక్కడెక్కడ మీరు మిస్టేక్స్ చేశారు, ఎక్కడెక్కడ మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి అనేది కూడా మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి మీరు బయటికి రండి. తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఫుల్ ఎనర్జీ. మీ కంఫర్ట్ జోన్లో ఉంటే ఏమీ జరగదు. డేర్ చెయ్యండి. డేర్ చేస్తే మీకు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. నాకు తెలిసి మీరు కొంచెం భయస్థులో, పిరికివాళ్ళో ఇలా అయితూ అక్కడే ఉండిపోతూ, అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉండొచ్చు. కానీ మీరు మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి ధైర్యం చేసి బయటికొస్తే తప్ప మీరు మీ లైఫ్‌లో గ్రో అవ్వలేరు. మీరు అనుకున్నది సాధించలేరు. అది కెరియర్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్ విషయంలో కావచ్చు, ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ దారి మార్చుకోండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఇక్కడే ఉంటాను, అన్నీ నా దగ్గరికే రావాలి అంటే కనుక కుదరదు. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి కొత్తగా ఏమైనా ట్రై చేస్తే మీకు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఏ టైమ్ ఫర్ హీలింగ్. సో ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో మీరు ప్రెజెంట్ హీల్ అవ్వాలండి. యూనివర్స్ మీకు అదే చెప్తుంది. ఇది మీకు హీల్ అయ్యే టైము. హీల్ అవ్వాలి. సో హ్యాపీనెస్ వస్తుంది. మీరు హీల్ అయితేనే మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీ లైఫ్‌లోకి సంతోషం అనేది వస్తుంది. అండ్ మీ లైఫ్‌లో ఇంకొకటి నేను చెప్తాను. బిజినెస్ పరంగా కానీ మీకు అంతా బాగా కలిసొచ్చే ఆపర్చునిటీస్ నాకు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ పరంగా కానీ, ఓన్ బిజినెస్ పరంగా కానీ మీకు అంతా కలిసొస్తుంది. అండ్ తప్పకుండా సన్ అంటే సక్సెస్. ఏ టైమ్ ఫర్ హీలింగ్. సో మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో హీల్ అవ్వండి. సఫరింగ్‌లో ఉన్నారు మీరు. ఈ సఫరింగ్‌ని విడిచిపెట్టేసి మీరు హీల్ అవ్వండి. మేబీ మీరు హీల్ అవ్వాలి అంటే ఎక్కడికైనా వెళ్ళండి. మీకు నచ్చే పనులు చేయండి. మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరెవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటారో, మీరు మ్యూజిక్ వింటే హీల్ అవుతారా? లేకపోతే ట్రావెలింగ్ చేస్తే హీల్ అవుతారా? లేకపోతే మీ ఇంట్రెస్ట్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. కుకింగ్ చేస్తే కొంతమందికి హ్యాపీనెస్ వస్తుంది. సో దానివల్ల హీల్ అవుతారు. నచ్చిన ఫుడ్ తింటే కొంతమందికి హ్యాపీనెస్ వస్తుంది. దానివల్ల హీల్ అవుతారు. కొంతమందికి మంచిగా రెడీ అయ్యి వాళ్ళు మంచిగా ఉంటే గనక వాళ్ళు హీల్ అవుతారు. కొంతమంది స్లీప్‌లో ఎక్కువ హీల్ అవుతారు. సో మీరు ఎలా హీల్ అవుతారు అనేది మీరు చూసుకోండి. మేబీ స్ట్రెస్ వల్ల, వర్క్ టెన్షన్ వల్ల, బిజినెస్ టెన్షన్ వల్ల మీకేమన్నా హీలింగ్ అవసరమని యూనివర్స్ చెప్తుంది. హీల్ అవ్వండి. తప్పకుండా మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్, సక్సెస్, అబండెన్స్ అనేది తప్పకుండా వస్తుంది. ఎవరైతే మకర రాశి వాళ్ళు చూస్తున్నారో. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళు. అడ్జస్ట్‌మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో మీకు అడ్జస్ట్‌మెంట్స్ అవసరం అంటండి. సో ఎవరితోనూ గొడవ పడొద్దు. అడ్జస్ట్‌మెంట్స్ అవసరం. కొన్ని మనకు కావాలి అన్నప్పుడు కొన్ని చూసి చూడనట్టు సర్దుకుపోతూ ఉండాలి. అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీకు అడ్జస్ట్‌మెంట్స్ అవసరం. ఎవరితోనూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎవరితో ఎలాంటి ఫైట్స్‌కి కానీ, మెంటల్‌గా కానీ, ఫిజికల్‌గా కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ కెరియర్ విషయంలో అయినా సరే మీరు అడ్జస్ట్ అవ్వాల్సినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. అది రిలేషన్‌షిప్‌లో అయినా సరే, కెరియర్ విషయంలో అయినా సరే, ఫైనాన్సెస్ విషయంలో అయినా సరే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని యూనివర్స్ చెప్తుంది. ఇది నేను చెప్పేది కాదు. మీరు నేను చెప్తున్నానని అయితే అనుకోకండి. అడ్జస్ట్‌మెంట్స్ అవసరం అని చెప్తున్నారు. అడ్జస్ట్‌మెంట్ అవ్వకపోతే తర్వాత మీరే డిస్టర్బ్ అవుతారు. తర్వాత మీరే ప్రాబ్లమ్స్‌లో, సిట్యుయేషన్స్‌లో ఉంటారు. కాబట్టి అడ్జస్ట్‌మెంట్స్ అయితే తప్పకుండా అవసరం. సో చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్. ప్రెజెంట్ మీరు అడ్జస్ట్ అవ్వకపోతే కనుక ఏమీ చేయలేరు.
ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు ఆలోచించడం తప్ప ఏమీ చేయలేరు కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. ఎవరితోనూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఫైట్స్‌కి కానీ అయితే వెళ్ళకండి. సో, అడ్జస్ట్‌మెంట్ అవసరం అనే దగ్గర మీకు క్లారిఫికేషన్ కోసం మళ్ళీ డిస్టర్బెన్సెస్, ఫైట్స్ వచ్చింది. సో, ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్ వచ్చింది. రీడింగ్స్ ఎంత యాక్యురేట్‌గా వస్తాయంటే, అది జనరల్ రీడింగ్ అయినా కానియండి, పర్సనల్ రీడింగ్ అయినా కానియండి, పర్సనల్ రీడింగ్స్‌లో తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో, ఎవరైతే మీనరాశి వాళ్ళున్నారో వాళ్ళకి పర్సనల్ ఇష్యూ ఏదో రిజాల్వ్ అవ్వబోతుందంట ఈ అమావాస్య తర్వాత నుంచి. ఏంటి ఆ పర్సనల్ ఇష్యూ? క్లారిఫై చేయండి యూనివర్స్. మీనరాశి వాళ్ళకి ఎలాంటి పర్సనల్ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది? సో, మీరు ఏదన్నా ఫైనాన్సెస్‌గా కానీ, రిలేషన్‌షిప్ పరంగా కానీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటే గనక, మీ కన్‌ఫ్యూజన్స్‌కి ఒక క్లారిటీ వస్తుంది. పర్సనల్ ఇష్యూ అయితే తప్పకుండా రిజాల్వ్ అవుతుంది. మేబీ మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నారా? లేకపోతే మీ పార్ట్నర్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నారా? సో, థర్డ్ పార్టీ ఇష్యూ ఇక్కడ, ఇక్కడ కనిపిస్తుంది. సో, దేనికైతే మీరు జగ్గల్ అవుతున్నారో, దేనికైతే మీరు ఆహ్, ఒక కొలిక్కి రాని సమస్యలేదన్నా ఉంటే గనక తప్పకుండా అది పర్సనల్ ఇష్యూ తప్పకుండా రిజాల్వ్ అవుతుంది. మేబీ మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ కావచ్చు, మీ పార్ట్నర్ లైఫ్‌లో థర్డ్ పార్టీ కావచ్చు, అండ్ ఫైనాన్సెస్ విషయం కావచ్చు, కెరియర్ విషయం కావచ్చు, ఇది చూస్ చేసుకోవాలా, అది చూస్ చేసుకోవాలా అనే కన్‌ఫ్యూజన్స్‌లో ఉన్నారంటే తప్పకుండా రిజల్యూషన్ ఒక నిర్ణయానికైతే మీరు వస్తారు. ఈ అమావాస్య తర్వాత నుంచి మీలో ఉన్న కన్‌ఫ్యూజన్స్ అన్నీ పోయి మీరు హ్యాపీగా ఉండే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ హ్యాపీగా ఉండే సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఎంజాయ్ చేస్తారు అతి త్వరలో. ఎంజాయ్‌మెంట్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. పార్టీ, ఫ్రెండ్స్, ఫన్, రియూనియన్. సో, ఇదంతా కనిపిస్తుంది. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్‌గా మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.